హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దుర్గం తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈ గ్రహణం తర్వాత మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. అది వీకెండ్కి రావచ్చు, లేకపోతే 5 డేస్కి రావచ్చు, 4 డేస్కి రావచ్చు. ఎలా వస్తుందో నేను చెప్పలేను. ఓకే, ఈ గ్రహణం తర్వాత మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో చేయబోతున్నాను. మీరు నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ గ్రహణం తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ గ్రహణం తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ గ్రహణం తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ గ్రహణం తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత, ఆదిపరాశక్తి జగన్మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ గ్రహణం తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఓకే, వీళ్ళు మీ గురించి ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఓకే, వీళ్ళు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారండి. రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక ఐడియా కోసం ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల. దేవుడి మీద భారం వేస్తున్నారు, ఎక్కువగా పూజలు చేస్తున్నారు. ఏదో ఒక ఛాన్స్ వస్తే బాగుండు రిలేషన్షిప్ పట్ల అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఇక్కడ దూర ప్రాంతాల వారికి కూడా వర్తిస్తుంది. అంటే కొంతమంది రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసి ఆల్రెడీ దూరంగా ఉంటున్న వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ దూర ప్రదేశాలు ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది అన్నమాట. గతంలో అయితే వీళ్ళు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేద్దాము అని అనుకున్నారు. కానీ మీరు మంచి పర్సన్స్, డెడికేటెడ్ పర్సన్స్ అని రిలేషన్షిప్లో ఎటు తేల్చుకోలేక అలా స్టక్ అయిపోయారనమాట. కొంతమంది మాత్రం రిలేషన్షిప్ని ఎండ్ చేసేయాలని ఆలోచనలు వచ్చినా సరే మీరు మాత్రం డెడికేటెడ్ పర్సన్ అని అటు ఆన్ ఆఫ్ చేసుకుంటూ అలాగే ఉండిపోయారు. ఓకే, 2 విషయాల మధ్య జిగులవుతూ అలాగే ఆగిపోయారనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే మీ పార్ట్నర్స్కి నైట్ టైం ఎక్కువగా నిద్ర రావట్లేదండి. వీళ్ళు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే మీరు గతంలో ఏదైతే చూపించారో ప్రేమను కానివ్వండి, అలాంటి విషయాల గురించి ఆలోచించడం. అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మధ్య గొడవలు జరగటం లాంటివి, లేకపోతే మీకు మ్యారేజ్ కాకపోతే వీళ్ళకి మీ రిలేషన్షిప్ గురించి చెప్పాలి. అంటే మీరు లవ్లో ఉన్నారు అని ఆ విషయాల గురించి చెప్పాలి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల. అండ్ మీరు పదే గుర్తొస్తున్నారు వీళ్ళకి.
గతంలో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఆ ఆప్షన్స్ ఉన్నా సరే మీరు పదే పదే గుర్తొస్తున్నారు వీళ్ళకి. ఆప్షన్స్ లేని వాళ్ళేంటంటే పదే పదే గుర్తొస్తున్నారు. ఆప్షన్స్ ఉన్న వాళ్ళేంటంటే గతంలో ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేశారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వాటి వైపుకి వీళ్ళకి ఆలోచనలనేవి వెళ్ళట్లేదనమాట. గతంలో అయితే ఆప్షన్స్ ఉన్నాయి కదా అని రిలేషన్‌షిప్‌లో నుంచి వాక్ అవే చేసుండొచ్చు. లేదా రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసుండొచ్చు. కాకపోతే వీళ్ళేంటంటే ఎక్కువగా మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువగా మీలాంటి పర్సన్స్ ఇంకా ఎక్కడ దొరకరు. ఇలాంటి పర్సన్స్ నేను వదిలేసుకున్నాను అన్న గిల్టీ ఫీలింగ్ ఎక్కువగా ఉండటం, నైట్ టైమ్ ఎక్కువగా బాధపడటం, దాని గురించి ఎక్కువగా ఆలోచించటం. మళ్ళీ ఫ్యామిలీ ఉంది కదా! మీ వైపు అంటే ఇక్కడ సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్‌మ్యారేజ్ వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఫ్రెండ్స్, బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ మదర్, లవర్స్, మ్యారేజ్ కాని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే చూడొచ్చు. అయితే వీళ్ళకి ఈ రిగ్రెట్ ఫీలింగ్ ఒకటుంది. గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉందనమాట. అంటే గతంలో ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించి, థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైపుగా ఎక్కువగా ఆలోచించి రిలేషన్‌షిప్‌లో నుంచి వాక్ అవే చేయడం కానివ్వండి, రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేయడం కానివ్వండి, అలాంటివి చేశారు. కానీ ఇప్పుడేంటంటే సడెన్‌గా మీరు గుర్తుకు రావటం, నైట్ టైమ్ ఎక్కువగా మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ రావటం, సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవ్వటం, నాకెందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? రిలేషన్‌షిప్‌లోకి నాకు వెళ్ళాలి అని అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అండ్ వాళ్ళు మీరొక పార్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి ఒక పార్ట్ కదా! ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ లేదా థర్డ్ పర్సన్ ఉంటే పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు. రిలేషన్‌షిప్‌లో ఒక ఛాన్స్ ఎలా అయినా సరే తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. దేవుడికి ఎక్కువగా ప్రార్థన అనేది చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళైతే ఎక్కువగా ఏ దేవుడిని పూజిస్తారో వాళ్ళకి పూజలు చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ పట్ల ఒక ఛాన్స్ అనేది ఇవ్వటానికి అండ్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చి మీతో సంతోషంగా ఉండటానికి కానివ్వండి, లేదా మిమ్మల్ని మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి. అలాంటివి కోరుకుంటున్నారనమాట భగవంతుడిని. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ గతంలో అయితే వీళ్ళు వాకవే చేయటానికి ప్రయత్నం చేశారండి. కానీ వీళ్ళేంటంటే మీరు రిలేషన్‌షిప్‌లో డెడికేటెడ్‌గా ఉన్నారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకి కూడా డెడికేటెడ్‌గా ఉన్నారు రిలేషన్‌షిప్ పట్ల. వీళ్ళు తప్పితే ఎవరు వద్దు అన్న విషయం ఏదైతే వీళ్ళకి తెలుస్తుందో దానికి ఎక్కువగా వీళ్ళేంటంటే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్స్. దానివల్ల ఏమీ అర్థం కావట్లేదు. స్టక్ అయిపోయారనమాట అలాగా. ఎటూ తేల్చుకోలేక, హెల్ప్‌లెస్ ఫీల్ అవ్వటం, ఎటూ తేల్చుకోలేక, రిలేషన్‌షిప్‌లో ఉండలేకపోతున్నారు. అండ్ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసి వాకవే చేయలేకపోతున్నారు. ఎందుకంటే చెప్పాను గదా! మీరు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకి కూడా మీకు వీళ్ళంటే ఇష్టం ఉంది అని తెలుసు. మీరంటే ప్రేమ ఉందని తెలుసు. వాళ్ళకి వాళ్ళకి మీకు వాళ్ళంటే ఇష్టం ఉందని తెలుసు. వాళ్ళకి మీకు వాళ్ళంటే ఇష్టము, ప్రేమ అన్నీ ఉన్నాయని తెలుసు. ఇప్పటికి వాకవే చేసినా సరే ప్రేమ ఉంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే ఎటూ తేల్చుకోలేక అలా స్టక్ అయిపోయారనమాట రిలేషన్‌షిప్ పట్ల. ఫ్యామిలీయా, థర్డ్ పర్సనా అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు. మీవరా, థర్డ్ పర్సనా, ఫ్యామిలీయా ఏది ఆలోచించలేకపోతున్నారు. ఎక్కువగా మైండ్ అంతా అలజడిగా ఉండటం, డిస్టర్బ్‌గా ఉండటం, ఏమీ అర్థం కాకపోవటం, బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుందామా రిలేషన్‌షిప్ పట్ల అని ఆలోచిస్తున్నారు. కానీ మళ్ళీ సడెన్‌గా ఫ్యామిలీ గుర్తొస్తుంది. గతంలో ఇక్కడ చెప్పాను గదా! దూర ప్రదేశాలు వాళ్ళకి కూడా మీ వైపుగా ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఉందండి. ఏంటంటే వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా సరే ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అయినా సరే, మంత్స్ అయినా సరే, డేస్ అయినా సరే వీళ్ళైతే మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు. దూర ప్రదేశాలలో ఉన్నవాళ్ళు ఇక్కడ అంటే మీరు ఇండియాలో ఉండి వాళ్ళు ఏదన్నా యూఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, లేకపోతే అమెరికా అలాంటి దూర ప్రదేశాలు కానివ్వండి, దూరపు ఊరులు కానివ్వండి, ఒక గంట, అరగంట ఆ ప్రయాణాల వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళకు కూడా మీరు ఎంత డెడికేటెడ్ పర్సన్ అనేది, మీరు రిలేషన్‌షిప్ పట్ల గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు కదా! అన్న విషయాలు కానివ్వండి వీళ్ళకి తెలుస్తున్నాయి.
అండ్ గతంలో కూడా మీరు ఇలాగే పోర్ట్రే చేశారు. అంటే రిలేషన్‌షిప్‌లో నువ్వు తప్పితే ఇంకెవరు నాకు అక్కర్లేదు. ఎవరితోనూ నేను రిలేషన్‌షిప్‌లో ఉండదలుచుకోవట్లేదు. ఉంటే నీతో లేకపోతే లేదు అనేది మీరు ఏదైతే పోర్ట్రే చేశారో వాళ్ళకి అది గుర్తొస్తుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు అంత డెడికేటెడ్ పర్సన్ కదా! మరి రిలేషన్‌షిప్‌లో నుంచి ఎందుకు వాకవే చేసేసారు? అన్న ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తున్నాయి. ఎవరికైతే వాకవే చేసేసారో రిలేషన్‌షిప్‌లో నుంచి, కొంతమందికి వాకవే మోడ్‌లో ఉన్నారో, మీరు మీలో మాత్రం చేంజెస్ రావు. మీరు డెడికేటెడ్ పర్సన్. అంటే వీళ్ళని తప్పితే ఇంకొకరిని ఊహించుకోరు కాబట్టి నాతో తప్పితే ఇంకెవరితో ఉండరు అన్న ఆలోచన ఒకటి. అండ్ మీరు అలా ప్రవర్తించరు. అంటే ఫస్ట్ నుంచి వీళ్ళకి మీ ప్రవర్తన కానివ్వండి, అవి వీళ్ళకి తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. అర్థమవుతుందా నేను చెప్పేది? అండ్ ఇక్కడ వీళ్ళేంటంటే ఫ్యామిలీయా, థర్డ్ పర్సనా, మీరా అని ఎటూ తేల్చుకోలేక స్టక్ అయిపోయారు. రిలేషన్‌షిప్ ఎండ్ చేయలేకపోతున్నారు. ఎటూ దారి లేదు. హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారు. నాకు ఎటూ దారి లేదు. అటు పక్కకి వెళ్ళటానికి అటుపక్క దారి లేదు. ఇటుపక్క రావడానికి ఇటుపక్క దారి లేదు. ఎందుకంటే మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. అండ్ థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ వైపుగా కూడా గొడవలు జరుగుతున్నాయి వీళ్ళకి ఎట్ ప్రెజెంట్ మూమెంట్‌లో. కానీ వాళ్ళ వైపుగా ఎక్కువగా ఉండటానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అది ఫ్యామిలీ కాబట్టి థర్డ్ పర్సన్ మ్యారేజ్ అయ్యుండొచ్చు. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని వదిలేసొస్తే రేపటి రోజు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, మీ జెండర్‌ని బట్టి తీసుకోండి. మీ వైపుగా వస్తే రేపటి రోజు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. రేపటి రోజు మీరు ఎలా తీసుకుంటారు? మళ్ళీ దాని తర్వాత నేను ఫ్యామిలీ వైపుగానే వెళ్ళాలి కదా! దాని గురించి ఒకటి ఆలోచిస్తున్నారు. అండ్ ప్రాబ్లమ్స్ థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ చాలా మొండిఘటము అండ్ కొంచెం ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు థర్డ్ పర్సన్. వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉండటం మూలాన ఏంటంటే, ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావచ్చు అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. దానివల్ల ఏంటంటే, మీ వైపుగా కూడా స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచనలొచ్చినా సరే, వీళ్ళేంటంటే స్టెప్ తీసుకోకుండా అలాగే స్టక్ అయిపోయారు. వీళ్ళకైతే న్యూ ఐడియాస్ అయితే వచ్చాయండి. కానీ స్టెప్ తీసుకోవటానికి ఆలోచిస్తున్నారు. స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. కానీ స్టెప్ తీసుకోవటానికి థర్డ్ పర్సన్ ఫ్యామిలీ ఉంది కదా! అని దాని గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. మీ వైపుగా స్టాప్ చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళ వల్ల కావట్లేదు. ఓకే. అయితే వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా స్టాప్ చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళ వల్ల కావట్లేదు. మైండ్ అంతా అలజడిగా ఉండటం, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఆ పెయిన్ అనుభవించటం, ఆ బాధ కలగటం అలాంటివి కలుగుతున్నాయి వీళ్ళకి. అండ్ రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో ఎలా ఉన్నారో అలా ఉండాలి అని అనిపిస్తోంది మీతో. మళ్ళీ కొత్తగా ప్రపోజ్ చేయాలనిపిస్తోంది. కొత్తగా ప్రేమని మీ వైపుగా తీసుకురావాలి అని అనిపిస్తోంది. షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఫీలింగ్స్, ఎమోషన్స్‌ని షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఈక్వల్‌గా సమానంగా ప్రేమని ఇవ్వాలి అని అనిపిస్తోంది వీళ్ళకి. అంటే మీరు ఎంత ఇచ్చారో దానికి ఒక 10 రెట్లు 100 రెట్లు అలాగా ప్రేమని ఇవ్వాలి అని అనిపిస్తుంది. అండ్ లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. వీళ్ళకి ఎవరు లేరు, నేను ఒంటరి దాన్నయిపోయాను, ఒంటరి వాడినయిపోయాను అన్న ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే థర్డ్ పర్సన్ వైపుగా కూడా సిచ్యువేషన్ బ్యాడ్‌గా ఉంది కాబట్టి వీళ్ళేంటంటే ఎక్కువగా లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. మీరు చూస్తే మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. వాకవే చేసేసారు కొంతమంది. అండ్ థర్డ్ పర్సన్ వైపుగా చూస్తే అక్కడ బ్యాడ్‌గా ఉంది సిచ్యువేషన్. పోనీ ఫ్యామిలీ మెంబర్స్ వైస్‌గా వెళ్దామంటే, అంటే నీ హస్బెండ్ ఉన్నారు కదా, వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళతో హ్యాపీగా ఉండు అన్నట్లుగా అలా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎక్కువగా ఒంటరితనంలోనే తనను తను వెతుక్కోవటం, తనను తను కంట్రోల్ చేసుకోవటం, తన బాధను తను చెప్పుకోవటం, తనలో తనే బాధపడటం అలాంటివి చేస్తున్నారు ఈ పర్సన్స్. ఒంటరిగా ఎక్కువగా ఉండటం అనమాట. లోన్లీ ఫీలింగ్ రావటం. అండ్ ఒంటరిగా ఉన్నా సరే మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడటం, చాలా ఎక్కువగా పెయిన్ అనుభవించటం, వీళ్ళలో మార్పులు, చేంజెస్ అనేవి కూడా వస్తున్నాయి. చెప్పాను గదా! గతంలో అయితే అటు ఇటు తొణికిసలాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో అయితే వీళ్ళకి స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. గతంలో అయితే ఫ్యామిలీ కావాలి, మీరు ఫ్యామిలీ ఇద్దరు ఇంపార్టెంట్ అని 2 విషయాల మధ్య జగులవుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచన అయినా కొద్దో గొప్పో వచ్చింది వీళ్ళలో కొంతమందికి. కొంతమంది మాత్రం అలాగే జగులవుతున్నారు.
అందరికీ సేమ్గా ఉండదు కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇక్కడైతే వీళ్ళల్లో మార్పులు వచ్చాయి, చేంజెస్ వచ్చాయి. కానీ మీతో మళ్ళీ గతంలో ఎలా అయితే ఉన్నారో అలా సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ తీసుకువచ్చి పిల్లల విషయాల గురించి వాటి గురించి చర్చ చేసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే అంటే జస్ట్ ఈ కొన్ని డేస్ కానివ్వండి, కొన్ని మంత్స్ కానివ్వండి అయిన వాళ్ళకి పిల్లల విషయాల గురించి కూడా ఆలోచించాలి అనే ఆలోచనలు వస్తున్నాయి అనమాట. అంటే గ్రోత్ తీసుకురావాలి రిలేషన్షిప్ పట్ల. ఇప్పుడు మీరు ఇద్దరు, తర్వాత మీకు ఇంకిద్దరు, అలాగా గ్రోత్ తీసుకురావాలి రిలేషన్షిప్ పట్ల అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ ఈ ఏదైతే మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి రిలేషన్షిప్ పట్ల ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అది మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, మనీ ఫీలింగ్స్ కానివ్వండి, మనీ కానివ్వండి, లేకపోతే ఏజ్ గ్యాప్ అని కానివ్వండి, క్యాస్ట్ ఏజ్ గ్యాప్ అండ్ ఇద్దరి మధ్య తేడాలు ఉండటం కానివ్వండి. అంటే ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువ అని కాదు, ఇద్దరు సమానంగా ఈక్వల్గా ఆలోచన భావాలు ఇద్దరికి సేమ్గా ఉండకపోవటం, ఒకళ్ళు ఒక రకంగా ఆలోచిస్తే ఇంకొకళ్ళు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు కదా, అలా అనమాట. అలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ గురించి ఆలోచించటం అండ్ ఏజ్ గ్యాప్ అని ఆలోచించటం, లేదా మనీ గురించి మీరు ఎక్కువ లేకపోతే వాళ్ళు తక్కువ, లేకపోతే వాళ్ళు ఎక్కువ మనీ మీరు తక్కువ, అలా అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఒప్పుకుంటారా లేదా అని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. అండ్ జగిల్ అవుతున్నారు. ఫ్యామిలీయా మీరా? మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఫ్యామిలీని ఒప్పించాలి. ఫ్యామిలీ లేకపోతే నేను లేను. ఫ్యామిలీతో ఉంటే మాత్రమే మీరు నాకు కావాలి, నాకు మీరు కావాలి, ఫ్యామిలీ కావాలి. అంటే మ్యారేజ్ కానీ వాళ్ళకి చెప్తున్నాను, ఫ్యామిలీ కావాలి, మీరు కావాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే రిలేషన్షిప్ అనేది రీస్టార్ట్ అవుతుంది అండ్ గ్రోత్ తీసుకురాగలుగుతాం. వాళ్ళని ఎలా అయినా సరే ఒప్పించాలి అనే ఆలోచనలు చేస్తున్నారు వీళ్ళు కూడా. కానీ రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు. ఒప్పుకుంటారా లేదా అంటే మీ మధ్యన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒప్పుకుంటారా లేదా అనేది ఆలోచిస్తున్నారనమాట. అటు ఇటు జగులు అవుతున్నారు. మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. మీ వైపుగా ఏదైనా చెప్పాను కదా, మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల అన్నదిగా ఆలోచిస్తున్నారు వీళ్ళు. అటు ఇటు జగులు అవుతున్నారు. కొంతమంది జగులు అవుతున్నారు, కొంతమంది మాత్రం స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ థర్డ్ పర్సన్ గురించి వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెడతారేమో అని ఆలోచనలు చేస్తున్నారనమాట. ఓకేనా? మీ మనసులో ఏముంది, మీరు రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు రిలేషన్షిప్లోకి రీబర్త్ చేస్తే మీరు ఓకే చెప్తారా లేదా కోపపడతారా, లేదా మాటలు అంటారా? ఖచ్చితంగా మాటలు అంటారు, కోపపడతారు. అంటే గతంలో ఏదైతే గొడవలు జరిగాయో మీ మధ్యన, ఏదైతే వాదన జరిగిందో దాని గురించి భయపడుతున్నారనమాట. ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ మనసులో ఏముంది, మీరేమనుకుంటున్నారు, అసలు రిలేషన్షిప్ గురించి స్టెప్ తీసుకుంటారా? ఒకవేళ రిలేషన్షిప్లోకి రీబర్త్ చేస్తే వాళ్ళు స్టెప్ తీసుకుంటారా లేదా, నో చెప్తారా, ఓకే చెప్తారా? ఏమీ అర్థం కావట్లేదు వాళ్ళకి. గతంలో అయితే ఈ ప్రెజెంట్ మూమెంట్లో అయితే ఎటు తేల్చుకోలేక ఈ రిలేషన్షిప్స్ అలాంటివి ఏమీ వద్దు, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళిపోవాలి. ఈ థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీరు కానివ్వండి, ఏమీ వద్దు, ఎక్కడికైనా పారిపోవాలి అనిపించడం. గతంలో కూడా ఇలాగ చాలా సార్లు చేశారు. అంటే దూరంగా వెళ్ళటం, మీ నుంచి దూరంగా వెళ్ళటం, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా వెళ్ళటం, ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయడం. ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళు తీసుకోండి. ఎక్కువగా ప్రయత్నాలు చేయటం, ఒకరోజు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే ఓకే ఇక్కడే ఉన్నాను అని చెప్పడం, తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు ట్రై చేసినా కాల్ కానీ మెసేజ్ కానీ తీయకపోవటం, చుట్టుపక్కల వాళ్ళని అడిగితే లేదు, అంటే థర్డ్ పర్సన్ వైజ్గా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే రాలేదు, ఎక్కడికో వెళ్ళారో తెలియదు అని అనటం. అలాంటివి పారిపోతూ ఉండేవాళ్ళు అనమాట. అంటే రిలేషన్షిప్ గురించి ఏమీ ఆలోచించలేక, మీరా థర్డ్ పర్సనా అని లేదా ఫ్యామిలీయా అని ఆలోచించలేక ఒక ఒంటరి లోన్లీ ఫీలింగ్
కావాలి, ఎక్కువగా ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడైనా ఆలోచనలు వస్తాయేమో, నేను ఇలాంటి రిలేషన్షిప్స్ నాకు అక్కర్లేదు, ఇలాంటివి నాకు వద్దు, ఈ బాధని భరించలేక ఎక్కువగా వీళ్ళేంటంటే ఎక్కువగా పారిపోవటానికే ప్రయత్నం చేసేవాళ్ళు గతంలో. ఒక ఛాన్స్ తీసుకోవాలి అనే ఆలోచనలు అనేది చేస్తున్నారండి వీళ్ళు రిలేషన్షిప్ పట్ల. ఓకేనా, ఇంకా కార్డ్స్ చూద్దాము. ఇంకా చూపించండి దుర్గాభవాని మాత. వీళ్ళైతే గతంలో చాలాసార్లు ఇలా చేసి ఉండొచ్చు. అంటే మీరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇలాగే, అంటే ఏ రిలేషన్షిప్ నాకు వద్దు, నాకు అక్కర్లేదు, ఈ బాధలు నేను పడలేను, ఈ గోలంతా నాకు వద్దు, ఇదంతా నాకు వద్దు అన్నట్లుగా పారిపోవటానికి ప్రయత్నించడం ఎక్కువగా. ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళు తీసుకోండి. అలాంటివి ఏమేమి లేవు మేడం అంటే అప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఆన్ ఆఫ్ చేయటం, కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తే రిప్లై ఇవ్వకపోవటం, సైలెంట్గా ఉండటం, మీకు దూరంగా ఉండటం, మీ వైపుగా రాకపోవటం, ఏమడిగినా సమాధానం చెప్పకపోవటం, అలాంటివి చేసేవాళ్ళు కొంతమందికి. కొంతమంది అయితే అలా దూరంగా ఉండటం, అలా వేరే చోటకి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవటం, అలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు కొంతమందికి. ఓకేనా, చాలా బాధ ఫేస్ చేస్తున్నారు. చెప్పాను కదా, మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు, అండ్ మీరు ఒప్పుకుంటారా లేదా అని అదొక ఆలోచన. బయట సొసైటీలో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, చాలా ఒంటరితనం ఫీల్ అవుతున్నారు, ఎటు తేల్చుకోలేకపోతున్నారు, అండ్ వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ మోసం చేసేవాళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళకి మనశ్శాంతి అనేది లేదు వీళ్ళకి. ఓకేనా, మనశ్శాంతి అనేది లేదు. మీరు ఫస్ట్ నుంచి కూడా డెడికేటెడ్ పర్సన్ అని తెలుసు వీళ్ళకి. చెప్పాను కదా, దానివల్లే వీళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. మీరు తప్పితే ఇంకా రిలేషన్షిప్లో ఎవరు నాకు వద్దు, ఎవరిని నేను రానివ్వను అని మీరు ఏదైతే చుట్టుపక్కల ఈ షెల్ లాంటిది ఏదైతే సృష్టించుకున్నారో వాళ్ళకి తెలుసు ఆ విషయం. వీళ్ళకి నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలు అనేవి వస్తున్నాయి వీళ్ళకి రిలేషన్షిప్ పట్ల. చెప్పాను కదా, మనీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, మీ వైపుగా మనీ ఎలా అడ్జస్ట్ చేయాలి, రేపు ఒకటి రోజు థర్డ్ పర్సన్ వైపుగా ఎలా అడ్జస్ట్ చేయాలి, మీరు వస్తే మీ వైపుగా ఎలా అడ్జస్ట్ చేయాలి, వీళ్ళకి వచ్చే తక్కువ జీతంలో ఎలా అడ్జస్ట్ చేయాలి, ఫ్యామిలీకి ఎలా ఇవ్వాలి, మీకు ఎలా ఇవ్వాలి, థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైపుగా ఎలా ఇవ్వాలి, మీకు ఎలా ఇవ్వాలి, అడ్జస్ట్ ఎలా చేయాలి అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు వీళ్ళైతే. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్ అలాంటి వాటిల్లో మీ గురించి సెర్చ్ చేయడం, మీరు ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉంటున్నారా లేదా, నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఇంకా ఈ రిలేషన్షిప్ గురించి ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారా అన్ని వాటిలో మీ పెట్టే ప్రొఫైల్ పిక్స్ కానివ్వండి, అలాంటివి చూస్తూ వీళ్ళు ఏంటంటే ఒక స్టెప్ తీసుకుందాము, వీళ్ళకి అర్థమవుతుంది మీరు ఎవరితోనూ ఉండట్లేదు, నేను తప్పితే ఎవరిని వద్దు అనుకుంటున్నారు అన్న విషయం వీళ్ళకి అర్థమవుతుందనమాట. సెట్ చేస్తామంటే వేరే ఉద్దేశం కాదు, అంటే వేరే రిలేషన్షిప్లో ఉండటానికి ఏమన్నా ఆలోచిస్తున్నారా అని ఆలోచిస్తున్నారు. అండ్ కానీ వీళ్ళకి ఏంటంటే నేను తప్పితే ఎవరు వద్దు అనే మాట మీరు చెప్పారు కాబట్టి గతంలో నుంచి ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు, అలా సెట్ చేస్తున్నారనమాట, వేరే ఉద్దేశం కాకుండా. ఓకేనా, అలా అయితే వీళ్ళైతే సెర్చ్ చేస్తూ ఉంటున్నారు, ఆన్లైన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటిల్లో సెర్చ్ చేస్తూ ఉంటున్నారు ఎక్కువగా. ఒక ఛాన్స్ తీసుకుందామా అని అనిపిస్తుంది వీళ్ళకి. సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. చెప్పాను కదా, ఫస్టే చెప్పాను, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు మీ వైపుగా. ఎమోషన్స్, ఆలోచనలు వచ్చినప్పుడు మీకు అలాగే సేమ్గా ఆలోచనలు రావటం, నైట్ టైం నిద్ర పట్టకపోవటం, సడన్గా లేచి ఉలికి పడటం అలాంటివి జరుగుతున్నాయి. మీకు సడన్గా తెలియకుండానే బాధ అనిపించటం అలాంటివి జరుగుతున్నాయి. మీరు చాలా బాధని ఫేస్ చేశారు అని తెలుసు వీళ్ళకి. అంటే వీళ్ళ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చాలా బాధని ఫేస్ చేశారు అని తెలుసు వీళ్ళకి. ఆ బాధ అంతా నా వల్లే వచ్చింది కదా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఓకేనా, కొత్త ఐడియాస్ అయితే వస్తున్నాయని చెప్పాను కదా. కొంతమందికి ఎవరికి అయితే ఆలోచనలు వస్తున్నాయో వాళ్ళైతే రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు, ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. వాళ్ళైతే ఈ వీకెండ్ లోపు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి రిలేషన్షిప్ గురించి మాట్లాడతారు. కానీ మొత్తానికి ఓకే చెప్తారు అన్న వైజ్గా అయితే రాలేదు. కాబట్టి ఇక్కడ ఆన్ ఆఫ్ చేసే అవకాశం చాలా వరకు ఉంది.
అంటే ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకొకరు వీళ్ళైతే అసలు ఏ స్టెప్ తీసుకోవట్లేదు. ఫ్యామిలీ థర్డ్ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాళ్ళేంటంటే ప్రస్తుతం ఏ స్టెప్ తీసుకోలేను రిలేషన్షిప్ పట్ల. 1 మినిట్. ప్రస్తుతం నేను ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల అనేది వీళ్ళు ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట. కొంతమంది ఏంటంటే అలా ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఈ వీకెండ్ లోపు ఫస్ట్ చెప్పిన వాళ్ళకి, ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఈ వీకెండ్ లోపు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి వీళ్ళు అట్లాగే జగులు అవుతూ ఉంటారు, వాళ్ళగా వాళ్ళే బాధపడుతూ ఉంటారు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం లేదు. అండ్ థర్డ్ కేటగిరీస్ వాళ్ళకి ఎవరైతే అన్మ్యారేజ్ వాళ్ళు అంటే ఇద్దరు లవర్స్ అయ్యింది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని దాని గురించి ఆలోచిస్తున్నారు, ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళ వైపుగా ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళు కూడా ఇలాగే జగిలవుతున్నారు. ఓకేనా? వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ రిలేషన్షిప్ గురించి మాట్లాడరండి. స్టెప్ తీసుకుందాము చేద్దామని. వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీని ఒప్పించి అప్పుడు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. ఈలోపు కాల్ కానీ మెసేజ్ కానీ చేయరు. ఎందుకంటే మళ్ళీ రిలేషన్షిప్లోకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టడం, వాళ్ళు ఒప్పుకోకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే అలాగే ఉండిపోతూ ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించి ఫ్యామిలీని ఒప్పించి సరే రిలేషన్షిప్లోకి రావాలి, ఇద్దరి ఫ్యామిలీని ఒప్పించి మీ రిలేషన్లోకి రావాలి అనేది ఆలోచన అనేది చేస్తున్నారనమాట ఈ పర్సన్స్. ఓకే అండి, మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు నేను వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. నార్మల్ కాల్ రావు. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది కాబట్టి అందరి సిచ్యువేషన్ ఒకలాగే ఉండదు కాబట్టి పర్సనల్ రీడింగ్స్లో వేరేలాగా రావచ్చు. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే మాకు పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవచ్చు. పర్సన్ గురించే కాదు, కెరీర్ గురించి, జాబ్ గురించి, ఇంకా వేరే వైజ్గా ఫ్యామిలీ మెంబర్స్ గురించి, ఇంకా వేరే వైజ్గా ఇంకేమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఓకేనా? ఇక్కడ లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ అనేది నాకు ఎక్కువగా వస్తాయి, ఇంకా ఎక్కువగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి వీడియోస్కి లైక్ చేయమంటున్నాను. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, వాటికి కూడా లైక్స్ చేసి వీడియోస్కి లైక్ చేయండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేస్తే ఓకే రెజినేట్ అవుతున్నాయి అనేది నేను తెలుసుకోగలుగుతాను, ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తానన్నమాట. కాబట్టి మీరు లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి, నాకు ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.